ఇప్పుడు ఏమంటున్నారంటే గో బ్యాక్ అని ఎట్లా అంటారు, హిందూ మతాన్ని రక్షించేది వీళ్ళే, అసలు వీళ్ళు తప్ప ఎవరు లేరు. ఒక లైన్ వీళ్ళు వినిపించేది, కులాల మధ్య కొట్లాట, ఇది మతాల మధ్య కొట్లాట, హిందువుల మధ్య చీలిక అనే ఒక లైన్ ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు హిందూ మతం, ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా, వాళ్ళు హిందూ మతం అని మాట్లాడుతారు కదా. తన్నులు తిన్నోళ్ళు ఎవరు? తన్నులు తిన్నోళ్ళు ఎవరు? హిందువులు. ఆఫ్రికన్ అడవిలికలు వచ్చిన నీగ్రోసా లేకుంటే వైట్సా? ఎవరు ఎవరు? లేకపోతే తుర్కోళ్ళ? వాళ్ళు చెప్పిన ముస్లిం సోదరులా? ఎవరు తన్నులు తిన్నోళ్ళు ఎవరు? నీ దేవుళ్ళు పూజించే కదా వాళ్ళందరూ కూడా, నీ పార్టీ వాళ్ళే కదా, నీ బీజేపీ పార్టీ వాళ్ళే కదా వాళ్ళు కూడా. దెబ్బలు తిన్నది బీజేపీ పార్టీ కదా. సో నువ్వు హిందూ అన్నాక నీకు కులం ఎక్కడికెళ్ళి వచ్చింది? ఒకవేళ నువ్వు భారతీయత అని హిందూ అన్నప్పుడు నీ కులం ఎక్కడికి, నీచా జాతి ఉంచా జాతి ఎక్కడికెళ్ళి వచ్చింది? ఆధిపత్య అహంకారం ఎక్కడికెళ్ళి వచ్చింది? పాలమెటోడాన్ని వృత్తులను కించపరిచేటువంటి మనస్తత్వం ఎక్కడికెళ్ళి వచ్చింది? అంటే ఇది భాగం కాదా? అంటే మమ్మల్ని మా కులాల పేరు మీద మీరు కించిస్తారు, మళ్ళీ హిందువులు అని చెప్పి ఒక్కటని చెప్పి మాట్లాడతారా? ఇది ఎక్కడిది? మేము అందులో భాగమైనప్పుడు మేము కూడా హిందువులమే బరాబర్, మేము హిందువులం కాదా? ఈ ప్రాంతంలో ఎవరు పుట్టి ఎవరు నివసించిన వాళ్ళందరూ హిందువులే కాదు. కానీ నువ్వు అసలు విడగొడుతున్నది వీళ్ళు. వాళ్ళు ఏమన్నా సర్టిఫికేట్ తీసుకొని వచ్చిర్రా హిందూ అంటే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళే అని చెప్పి? మార్వాడిలో, గుజరాతీలో, లేకపోతే రాజస్థానీలో వాళ్ళకే సర్టిఫికేట్, లేకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేటోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇచ్చిండ్రా ఇక్కడ నుంచి భగవంతుని దగ్గర సర్టిఫికేట్ వచ్చిందా? నువ్వే హిందూ రాబాయ్ అని చెప్పాలి, నువ్వే రక్షకులు అని చెప్పని. మా వృత్తులను కించపడతారు, మా కులాలను కించపరుస్తారు. మేము కాదా మరి? మేము ఉన్నాం కాబట్టినే, మాకు ఆత్మాభిమానం ఉన్నది కాబట్టినే ఇలా మాట్లాడుతున్నాము. ఇవన్నీ వాళ్ళు మాట్లాడేది ఇదంతా ఏంటంటే రాజకీయం. వాళ్ళ దగ్గర పైసలు, వీళ్ళ పైసలు వాళ్ళ దగ్గరనే, వాళ్ళ పైసలు వీళ్ళ దగ్గరనే కాబట్టి వాళ్ళకు లావాదేవీలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు, చాలా క్లియర్ కట్ గా వత్తాసు పలుకుతున్నారు. సో వాట్ నెక్స్ట్ అంటే ఏంటి? మీ ఎజెండా ఏంటి? మీ డిమాండ్ ఏంటి? ఏం చేయాలి? అంటే ఇది ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఎక్కడి వరకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది తెలంగాణ మూవ్మెంట్ స్టార్టింగ్ చేసినప్పుడు కూడా అరే మనం అంతా మంచిగానే కలిసి బతుకున్నాం కదా అది ఇదని చెప్పని ఒక ప్రచారం బాగా ఉండే. అప్పుడు భావజాల వ్యాప్తి, మనకేం అన్యాయం జరిగింది, మన నీళ్ళలో ఏం అన్యాయం జరిగింది, మన నిధులలో ఏం అన్యాయం జరిగింది, మన ఉద్యోగాలలో ఏం అన్యాయం జరిగింది, 600 జీవో అంటే ఏంటిది, జీవో 36 అంటే ఏంటిది, తిరిగ్లాని కమిషన్ అంటే ఏంటిది అని జనానికి మనం చెప్పుకుంటూ తిరిగినాం అప్పుడు. ఇప్పుడు కూడా ఏంటంటే మన వ్యాపారాలు కూడా ఎట్లా రక్షించుకోబడాలి, మన ఆత్మగౌరవాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మన మీద దాడులు చేస్తున్నారు. తూప్రాన్లో దాడి చేసి ఇక్కడ దుకాణం పెడితే మన వాళ్ళని రాళ్లతో కొట్టిరు, ఏళ్ళు ఇరిగిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సంఘాలలో చాలా చెప్తాను. ఇలా అది హరీష్ రావు దగ్గర కూర్చొని కూడా ఆ పంచాయతీ తెగింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళ చేతి నుంచి ఈ డూప్లికేట్ మాల్లు, నకిలీ మాల్లు ఇవన్నీ అమ్మేటోళ్ళు బండారం బయట పెట్టి, ఎందుకు మరి మనోళ్ళు దుకాణాలలో మనోళ్ళు ఎందుకు పైకి పోలేకపోతున్నారు, వీళ్ళు ఎందుకు డౌన్ అవుతున్నారు, వీళ్ళు చేసేటువంటి ఇల్లీగల్ దందాలు మన జనాలకు కూడా తీసుకుపోయి చెప్పి. ఇంకొకటి ఇక్కడ నేను నిన్న జరిగిన మళ్ళీ ఒక చర్చ సేమ్ అతను ఏం మాట్లాడతారంటే, మీరంతా సాయబులు ఉంచింది తింటున్నారు అని మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడికి ఆ ప్రస్తావన ఇక్కడ వచ్చింది. చాలా నీచంగా మాట్లాడిండు, చాలా నీచంగా మాట్లాడిండు. ఇంకోటి ఏమంటాడంటే, ఈ ప్రజల గురించి, ఈ ప్రాంత ప్రజల రక్షణ గురించి మాట్లాడి, ఉన్న వాస్తవాల గురించి మాట్లాడి, మీరు డూప్లికేట్ దందాలు ఆపాలని గవర్నమెంట్ కూడా మేము విజ్ఞప్తి చేసే మాలాంటలను మీరు రజాకారులు అన్నారు. ఈ పదం కూడా వాడిండు. తెలంగాణ ప్రజలు వినాలి ఇదంతా. వాళ్ళు ఏమేమి మాట్లాడంటే, వాళ్ళ దృష్టిలో తెలంగాణ వాళ్ళు తాగుబోతులు, రజాకారులు, ఎంత చేతగానోళ్ళు వాళ్ళు అనేది. ఇంకో మాట ఏం మాట్లాడతారు, బీజేపీ అధ్యక్షుడు నిన్ను అంటాడు అర్బన్ నక్సలైట్ అని చెప్పని అంటాడు. అరే నాయన, నక్సలైట్లే దేశభక్తులు అయిన వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రులు అయిన అధ్యక్షుడే అంటుండు. అధ్యక్షుడు అన్నాడు, అదే చెప్తున్నా నిన్న మాట్లాడుకుని అంటుండు అర్బన్ నక్సలైట్ అని. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం ఇప్పుడు ర్యాలీ తీసింది, అర్బన్ నక్సలైట్. ఇప్పుడు మిగతా చాలా వర్తక సంఘాలు, విశ్వకర్మలు చేస్తున్న సంఘాలు అందరూ అర్బన్ నక్సలైట్, అందరు రజాకారులే, అందరూ వాడు ఎవడో పెడితే. ఇప్పుడు వాళ్ళ కాడికి వచ్చినప్పుడేమో వాళ్ళు ఏమంటారంటే, ఒకరిద్దరి మార్వాడి రాజస్థానీ జైన్ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొడితే మీరు మొత్తం సమాజం మీద ఎందుకు పెడుతున్నారు అంటున్నారు. మేము సమాజంలో కూడా ఏమనలే, వాళ్ళ గురించే మాట్లాడినాము, వాళ్ళ దందాల గురించే మాట్లాడుతున్నాం. కానీ ఎక్కడో హోటల్ అన్నట, ఎవరో ఒక ముస్లిం హోటల్లో ఆయన ఇట్లా ఉంచి పెట్టినందుకు మరి మీరు మొత్తం ముస్లిం సమాజం అంటారు. వాళ్ళు ఏ హోటల్ పోయినా వాడు ఉంచింది వాడి నోట్లకి అలా పడ్డదే మీరు తింటున్నారని మాట్లాడితే, మరి నువ్వు మొత్తం సమాజాన్ని, మొత్తం యావత్ ముస్లిం సమాజాన్ని మొత్తం వాళ్ళు అవమానపరుస్తున్నట్టే కదా. మరి అది కాదా? ఆయన కలుస్తలేడా? మోడీ కలుస్తలేదా? ఇలా అందరం కలిసి ఉండాలి బాయ్ బాయ్ అంటలేదా? రాష్ట్రపతి అబ్దుల్ కలాం కాలేదా? సో ఇప్పుడు వాళ్ళ కాడికి వచ్చినప్పుడేమో ఖాళీ ఆ ఒక్కరు కొట్టాడితే మొత్తం మీద ఎందుకు పడుతున్నారని చెప్పనంటున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లీగల్ దందాలు బయట పెడుతుంటే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగి అన్నాడు కదా, ఈ పార్టీలో సెక్యులర్ అనే పదానికే వాల్యూ ఉంది, మతం హిందూ అని అంటే నన్ను వెలేస్తున్నారు, జై శ్రీరామ్ అనే పరిస్థితి పార్టీలో లేదని.
మరి వాళ్ళే లోగోతోనే అన్నాడు ఆయన. అఫీషియల్ ఆయన బీజేపీ ఎమ్మెల్యేనే అన్నాడు, రాజాసింగే దట్టు. ఇప్పుడు ఆ లోతు చర్చకు పోతే అది ఇంత ఎక్కడెక్కడికో పోతుంది. ఇప్పుడు హిందూ అంటే ఓన్లీ హిందూ అనేది ఒక బ్రాండ్ లేదు భారతదేశంలో. భారతదేశము కులాలుగా విభజించబడి ఉండి అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చినటువంటి కథ ఇదంతా. 6,000కు పైన కులాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎన్నో సంవత్సరాలు కలిపి కదా మనం ఒక్కటై కూర్చున్నది. భాషలు వేరు, 1600కు పైన భాషలు ఉన్నాయి మన దగ్గర. సో డిఫరెంట్ ఫోక్ ఫార్మ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కలిపి ఒక దగ్గరకు వచ్చి కూర్చుంటే ఎవరు ఐడెంటిటీ, ఎవరి కులం, ఎవరి మతం, అంటే ఎవరు ఆరాధ్యం. ఈవెన్ కులాలలో కూడా ఒక్కొక్కరు దేవుళ్ళు ఉన్నారు. పద్మశాలకు ఒకరు దేవుడు, గొల్లులకు ఒకరు దేవుడు, కుర్మలకు ఒకరు దేవుడు, మాలలకు ఒకరు దేవుడు, మాదిగోలకు ఒక దేవుడు, ఇట్లా దేవతల దాంట్లో కూడా ఉన్నాయి. అన్ని కలిపి కూర్చొని కూడా వీళ్ళందరూ అందరూ ఒక దగ్గరకు వస్తే కూడా ఈవెన్ ఆదివాసులలో కూడా అదంతున్నది. అంతా కలిపితే ఒక దగ్గరకు వస్తే ఒక జీవన విధానంలో పోయేటోళ్ళను మనము హిందూ సమాజం అంటున్నాం కదా. నువ్వు దాన్ని కులాల లెక్క విడిపోయిందా? నువ్వు ఆ కులాలను కించపరుచుకుంటా, కులాలను అవమానపరుచుకుంటా మాదే హిందుత్వం అని చెప్పని తీసుకుపోయే వాదనలు చూసినావా? అట్లా పోతే వాళ్ళు రాజకీయం కూడా వాళ్ళకు ఉపయోగపడదు అనేది చాలా క్లియర్ కట్